నేషనల్ ఆయుర్వేదిక్ కాన్ఫరెన్స్ 2025 ప్రసంగంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేదిక్ పరిషత్ తెలంగాణ చాప్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. 3 దశాబ్దాలుగా ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంతో పాటుగా ఈ ప్రాచీన భారత వైద్య విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందిస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. మన ప్రాచీన వైద్య విజ్ఞానం మాత్రమే కాదు, భారతీయ జీవన విధానంలో వెల్నెస్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్కు సంబంధించి కంప్లీట్ ఫిలాసఫీ మీకు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఓ విషయం మీకు తెలియజేస్తున్న, ఆయుర్వేద వైద్యం తప్ప ఇంటర్ పూర్తయ్యే వరకు కూడా అలోపతి టాబ్లెట్స్ వేసుకోలేదు. ఆయుర్వేదానికి ఉన్న గొప్పతనం అది. కానీ ఇటీవల కాలంలో ఆయుర్వేదం కనుమరుగైంది. మోదీ ప్రధాని అయిన తర్వాత 2014 తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని, వేల ఏళ్ల క్రితం ప్రపంచం కనీసం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశం సొంతమన్నారు. కొన్ని మెడిసిన్స్ బయటికి తీస్తే ఆయన మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది. అలోపతి మీద ఎందుకు ఇవ్వరు? ఒక ఆయుర్వేదికి సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు, కోర్టులు, పిఐలు అనేక రకాలుగా వస్తాయి. ఎందుకు, ఏ రకంగా బెదిరిస్తారు వాళ్ళను? ఇది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్. అప్పుడు మీరెవరూ మాట్లాడరు, మనమందరం మాట్లాడాలా. అది న్యాయస్థానం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నిలబడకపోతే దీనికి భవిష్యత్తు ఉండదు. నేను చూస్తుంటాను, కడుపులో రగులుతుంటుంది. ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోడు అలోపతి బహుళజాతి కంపెనీలు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు. ఆయుర్వేదకు ప్రూవ్ చేయాలట. అరే, మా అమ్మమ్మ ప్రూవ్ చేసింది, మీరేం ప్రూవ్ చేస్తారా నాన్న? నేనే ప్రూఫ్, సాక్ష్యం ఇంకోటి ప్రూవ్ చేయాలట. సుప్రీంకోర్టు అడుగుతుంది ప్రూవ్ చేయాలని. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇన్ని అలోపతిక్ మెడిసిన్స్ వచ్చినాయి కదా, ఎక్కడ ప్రూవ్ చేశారు? కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, నాకు వేరే పని ఉన్నది కాబట్టి మీతో ఉండి, మీ మధ్యలో ఉండి మీ ఉపన్యాసాలు వినేటువంటి, మీ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, దీనికి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఐక్యమత్యంతో కలిసిమెలిసి పనిచేయాలని నా తరఫున, మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ విభాగం తరఫున మరొక్కసారి అందరికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మన కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చి తన యొక్క సూచనలు కూడా ఇచ్చారు. ఆయుర్వేదము యొక్క డెవలప్మెంట్లో మన యొక్క ఆయుర్వేద డాక్టర్స్ యొక్క పాత్ర ఎలాగా ఉండాలి అనేది, దానిలో మన విశ్వ ఆయుర్వేద పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉన్నది. దీనికోసమే మనం యొక్క ఆయుర్వేదంలో మన నాలెడ్జ్ అప్డేట్ కోసము మనం ఈ నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలో మనం చేస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ ఒక 800 డెలిగేట్స్ వరకు త్రూఅవుట్ ద ఇండియా నుంచి ఆయుర్వేద డాక్టర్స్ వచ్చారు. సో ఈ విశ్వ ఆయుర్వేద కార్యక్రమం ద్వారా అప్డేట్ అయిన నాలెడ్జ్తోని మన అందరికీ, భారతదేశ ప్రజలకు వాళ్ళ యొక్క ఆయుర్వేద సర్వీస్ అందించి దేశంలోని ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్యవంతులు అయి ఉండాలని చెప్పి కోరుకుంటూ, నేను అట్లాగే మా మాధవబాగ్ హాస్పిటల్ నుంచి CEO గారు రోహిత్ సానే గారు వచ్చారు. తన యొక్క లెక్చర్ కూడా రివర్సల్ డయాబెటిక్, కార్డియాక్ అంటే ఏంటంటే, జనరల్గా డయాబెటిక్ వచ్చింది, కార్డియాక్ ప్రాబ్లమ్స్, హైపర్టెన్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే జీవితకాలం మెడిసిన్స్ వాడాలనే ఒక ఇది ఉంటుంది. కానీ మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్లో ఇది కేవలం 3 నెలల్లో డయాబెటిక్ నుంచి పూర్తిగా విముక్తి పొంది ఎటువంటి మందులు అవసరం లేకుండా తర్వాత ఫర్దర్ జీవితంలో ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మాధవబాగ్ హాస్పిటల్ మనకు చికిత్స అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేస్తున్న ప్రచారాన్ని రోజా తప్పుపట్టారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలు నిజమైనవి కావని, అవన్నీ ఫేక్ అని ఆరోపించారు. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చూపించింది ప్రజెంటేషన్ కాదని, అది ఆమె ఫ్రస్ట్రేషన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారికి దమ్ముంటే నాతో పాటు వస్తే నిజమైన మెడికల్ కాలేజీలను చూపిస్తానని సవాల్ విసిరారు. ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు. అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు. అందరూ ఏమనుకుంటారు, అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఎన్ని కాలేజీలు కట్టేశాడో, ఎంత అద్భుతంగా కట్టేశాడో, ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది. కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, దానికి ఆలోచన కూడా చేయలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు. కడప ఎమ్మెల్యే అని ఎక్కిరిస్తారు. మరి కడప ఎమ్మెల్యే గారికి 17 మెడికల్ కాలేజీల్ని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు 6 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. ఈ 15 నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేసుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయ్యింది, విజనరీ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల్ని 15 నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా, ఎందుకు మీరు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ 10 మెడికల్ కాలేజీల్ని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? ఆ డబ్బులు ఏమైనాయి? గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయంలో మళ్లీ పరీక్షను జీవో నెంబర్ 55 ప్రకారం నిర్వహించాలని అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి చర్చించడానికి ఓయూకు వెళ్తున్న బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ను అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గెల్లు శ్రీనివాస్ విద్యార్థి సంఘం నాయకులను పరామర్శించడానికి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయాలని ఒక పథకం ప్రకారం మొదటి నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు చిన్న పేపర్ లీక్ అయిందనే అంశం మీద ప్రభుత్వానికి ముందే తెలిసి అసలు ఎగ్జామ్ పెట్టక ముందే దాన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న చరిత్ర ఆనాడు ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ రోజు ఇవాళ కావాలని చెప్పి టెక్నికల్ మిస్టేక్స్, ఇవాళ ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎన్నో తప్పులని చెప్పి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ వాల్యుయేషన్ లోపల చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ మనం కండక్ట్ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పుని ఇచ్చినప్పుడు కూడా ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనీసం చలనం లేకుంటే పోయింది.
దీని మీద ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పోస్ట్ పోన్ అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అభ్యర్థులు చాలా ఇళ్ళకి వెళ్ళి వ్యయ ప్రయాసాలు కూర్చి ఆర్థికంగా నష్టపోయి హాస్టల్ నుండి కూడా నష్టపోయిన ఉద్దేశంతో అందరూ హైకోర్టు చెప్పినప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుంది. కాబట్టి దీని మీద ఒక ఐక్య కార్యాచరణ అన్ని విద్యార్థి సంఘాలతో అనుకొని ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడుకుందామని అనుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ యూనివర్సిటీకి ఎంటర్ అవుతున్న వెంటనే అసలు అటు ఓకముందే నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చే వాళ్ళు అమర్పేట పిఎస్కు, లాలగూడ పిఎస్కు, ఉస్మాన్ సిటీ పిఎస్కు చాలా మంది మా విద్యార్థి నాయకులు తీసుకెళ్లారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు ఇట్లా అరెస్ట్ చేయగలుగుతారు? ఎన్ని రోజులు ప్రజా ఉద్యమాలను తొక్కగలుగుతారు? ప్రజా ఉద్యమాలు ఆపే శక్తి వాళ్ళ మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసజాలకు పోకుండా గ్రూప్ అనే విషయంలో డివిజన్ బెంచ్కు ప్రభుత్వం పోకుండా దాని ఎగ్జామ్ను క్యాన్సల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. గ్రూప్ 1 పరీక్ష పైన మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులతో కలిసి కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ నాలుక కోస్తామని హెచ్చరించారు. 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 పోస్ట్ పట్టు అని బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుంటున్నట్టు ఆధారాలుంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేటీఆర్ పైన ₹1 కోటి నష్టపరిహారం వేస్తామని హెచ్చరించారు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రజాప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన ఇవాళ గ్రూప్ 1 పోస్టుల్ని 3 కోట్లు కొట్టు ఇవాళ గ్రూప్ 1 పోస్టు పట్టని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇవాళ 1700 కోట్ల భారీ స్కామ్ పాల్పడినట్లు ఇవాళ ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ తప్పుడు ప్రచారం చేసి నిరుద్యోగుల మధ్య గందరగోళానికి సృష్టిస్తూ ఇటు ప్రజలకు నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి మా సంబంధాన్ని ఇవాళ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఇవాళ చేసినటువంటి ప్రయత్నం పైన ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పైన కేసు పెట్టినాం. దీని పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు చేసి కేటీఆర్ పైన కేసు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలల్లో ప్రజా సంక్షేమం కావచ్చు, నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు, తెలంగాణలో పునర్నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు అధికారం అనుభవించి ఇవాళ గ్రూప్ 1 పేపర్ కనీసం 10 ఏళ్లలో పరీక్ష పెట్టకుండా 2 సార్లు లీకేజీకి పాల్పడి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి కేటీఆర్ ఇవాళ నేను అంటా ఉన్నాను కేటీఆర్కు, మరి 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 లీకేజ్ అయినప్పుడు ఎందుకు నువ్వు ఆ రోజు జ్యుడిషియల్ ఎందుకు కమిటీ చేయలేదు? జ్యుడిషియల్ విచారణ ఎందుకు చేయలేదు? ఇవాళ తూతూ మంత్రంగా చేసి ఆనాడు లీకేజీకి పాల్పడి ఇవాళ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి దొంగలు ఇవాళ ప్రజాప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చివాకులు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీగా 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు ఏదైతే ఆధారం చేస్తారో 24 గంటల్లో కేటీఆర్ ఇమీడియట్లీ ఆధారాలతో బయట పెట్టాలి. లేకపోతే కేటీఆర్ పైన ₹100 కోట్ల పరువు నష్టం దావా ఇవ్వబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ అంతటా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కూడా చేయబోతా ఉన్నారు. నిరుద్యోగులు కూడా రేపు కేసులు పెట్టబోతా ఉన్నారు కేటీఆర్ పైన. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యవహారంగా కేటీఆర్ వ్యవహరిస్తా ఉన్నాడు. దీనిపైన తక్షణం ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని మేము కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నీ చేతిలో ఒక మీడియా ఉంది, పత్రిక ఉంది అని ఇష్టానుసారంగా ప్రజల మధ్యలో, నిరుద్యోగుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మీరు చేస్తే దాని తగ్గట్టు మీరు చర్యకు కూడా ఖచ్చితంగా తీసుకుంటే అవకాశం ఉంటుందని నేను పోలీసు వారిని కోరుతా ఉన్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు అంకం శామ్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,400 కోట్లు విడుదల చేయక విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుందని,
సకాలంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వలన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కళాశాలలను మూసుకునే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే సిగ్గనిపిస్తా ఉంది. దాదాపు 4 సంవత్సరాలుగా 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమా ఖబర్దార్, కేసీఆర్ కి పట్టినటువంటి గతే నీకు కూడా పట్టిస్తాము. దాదాపు 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నారు కదా మీరు. ఇవాళ ఈ పెండింగ్ రియంబర్స్మెంట్ వల్ల ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. గ్రాడ్యుయేట్ అయినటువంటి స్టూడెంట్ బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎంసీఏ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎవరైనా పర్లేదు, వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజ్ నుండి ఇవ్వకపోగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పోలేక, హైయర్ ఎడ్యుకేషన్ పోలేక, జాబ్ చేసుకోలేక వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వమా ఇప్పటికైనా మత్తు నిద్ర వదిలి ఇప్పటికైనా చలనం తెచ్చుకొని వెంటనే ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలా. విద్యార్థులతో జీవితాలతో చెలగడలాడుతున్నారు మీరు. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ జీవితాలు ఆదుకోవాలా. లేకుంటే రానున్న రోజుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని రోడ్ల మీద తిరగాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, వెంటనే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో 8,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలి. లేకపోతే కేసీఆర్ కి పట్టిన గతే నీకు కూడా పట్టిస్తాం. బలో భారత్ మాతా కీ ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే లగ్జరీ జీవనశైలి, స్టైల్, ఫ్యాషన్లో వైవిధ్య శైలిలో అద్భుతంగా జీవించాలనుకునే వారికి ఆ రంగంలో నిష్ఠాతురాలైన దివిషా కైతాంది కొలాసియం ఆధ్వర్యంలో క్యూరేటెడ్ కారిడార్స్ వర్క్షాప్ను నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో వార్డ్రోబ్ స్టైలింగ్ నుండి జ్యువెలరీ ఆర్టిస్ట్రీ, ఫ్యాషన్, అదేవిధంగా ఇంటీరియర్లకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వర్క్షాప్లో అనేక మంది నిష్ఠాతులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. So I am like very particular about folding it in a proper sense, and I always prefer it to be folded, and the used ones can be into the hangers. But yeah, what you usually wear, like what is the most common thing which is, so it should be very handy, should be right in front of you, and the things which you wear occasionally should be inside, and the one which are more expensive. So I have categorized my husband's wardrobe, I'll tell you, like ABC. It sounds very, I don't know. So ABC is for every t-shirt, for like Louis Vuitton t-shirt, or a t-shirt from Burberry, or t-shirt from some, the high class sector is written as A. With this thing, okay, A category. So this is like basically, we don't set the wardrobe every day. That's the challenge. It is our staff which does that. And for them, they don't know. Burberry bhi ek hi hai, unke liye some XYZ is also the same. So then I particularly say, A wala ye yahan pe rahega, ye t-shirt itna hai, so please don't mess with me, otherwise I'll go mad. And then we have puja items where because sab log non-veg khate hain kabhi kabhi, and then the veg stuffs you don't know, you don't remember what you're eating on that day. So I keep those stuffs totally different. And so that's the reason. Mind to the right person. I can write a book on this. You don't know me. So yourself, please. I'm Dr. Preeti Reddy, and I'm the Vice Chairman of Mallareddy Vishwavidyapeeth and daughter-in-law of Mallareddy Garu. మాది కొలోజియం అనే స్టోర్ పెట్టాము. ఒక 2.5 years అవుతుంది పెట్టి. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజైన్ డెస్టినేషన్.
ఎవరైతే కొత్త ఇల్లులు కట్టుకుంటారో వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానీ వార్డ్రోబ్స్ కానీ సాఫ్ట్ ఫర్నిషింగ్స్ కానీ కావాలంటే దే కెన్ కమ్ అండ్ షాప్ హియర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో. ఈరోజు వార్డ్రోబ్ స్టైలింగ్ సెషన్ ఒకటి అవుతుంది. అంటే సెల్ఫ్ ఒకళ్ళు ఎట్లా డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళాలి, ఎట్లా మంచిగా డ్రెస్అప్ అయ్యి ఈవెంట్స్ అటెండ్ చేయొచ్చు, లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్ళచ్చు. ఇట్స్ అ పర్సనల్ లైఫ్ స్టైల్ క్లాసెస్ లైక్ అ వర్క్ షాప్. సెకండ్ హాఫ్ వచ్చేసి వార్డ్రోబ్ స్టైలింగ్ క్లాస్ అవుతుంది. ఇంట్లో ఎట్లా మీరు నీట్గా వార్డ్రోబ్స్ స్టైల్ చేసుకుని ఉంచుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకుని ఉంచుకోవచ్చు, సో దట్ ఇట్స్ నాట్ వెరీ క్లమ్జీ, నీట్గా ఉన్నాయి వార్డ్రోబ్స్. ఎట్లా మనం డే టు డే లైఫ్ స్టైల్ మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేది ఇవాళ చెప్తున్నాం. ఇవాళ ఒక రోజు ప్రోగ్రామ్, ఇది ఒక చిన్న వర్క్ షాప్. ఇవాళ ఆల్మోస్ట్ ఒక 200 members వరకు వచ్చారు. ఆల్ ద సిటీస్ హూ ఇస్ హియర్ టుడే.